అంటే జగన్ గారిని నా వ్యాఖ్యలు చేసిన తర్వాత రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు, హాట్ లైన్లో మాట్లాడుతున్నారు అనేది వాస్తవానికి సౌత్లో బీజేపీ బలపడాలని ఎప్పటి నుంచి అనుకుంటుంది. కానీ సౌత్లో బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయే, నేరుగా కానీ ఇప్పుడు కర్ణాటక కానీ తెలంగాణ కానీ మిత్రపక్షాలతో కానీ తమిళనాడు కానీ ఇక్కడ కానీ. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని సౌత్లో బలపడనీయకుండా ఉండాలంటే చంద్రబాబు గారితో ఏమన్నా వ్యూహం రచిస్తున్నారా రాహుల్ గాంధీ? అదే కనుక జరిగితే రేపొద్దున ఈ కూటమి అనేది పదిలమేనా? అట్లేం లేదు. రాహుల్ గాంధీతో అంత ఇదేం కాదు. చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్త పరుడు, శత్రువులతో స్నేహం చేస్తాడు. ఇప్పుడు సిపిఐ సిపిఎం పేపర్ స్టేట్మెంట్ల వరకు విమర్శిస్తాయి. జగన్ విషయంలో ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు? వీళ్ళ విషయంలో ఎందుకు వెళ్ళరు? పేరుకు మాత్రమే ప్రతిపక్షం వాళ్ళు. షర్మిలైన పేరుకు మాత్రం ప్రతిపక్షం. అదేది బెజవాడలో ధర్నా చౌక్ అంటే మా గాంధీనగర్లో కాలువ గట్టిన కాసేపు కూర్చుని భోంచేసి వచ్చేస్తారు రోజు, పేపర్లో వేసుకుని ఇదిగో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామని. ఏం పోరాడుతున్నారు వీళ్ళు? నిజంగా కమ్యూనిస్టు పోరాటం ఎట్టుంటుందో మనకు తెలుసు. కింద పడేసి లాగుతున్నా సరే నిలబడి అరవగలిగినటువంటి దమ్మున్నోళ్ళు వాళ్ళు. బషీర్బాగ్ కాల్పులే వాళ్ళ పోరాటానికి సాక్ష్యం. ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు నాయుడు వాళ్ళతో అగ్రనాయకులతో ర్యాపో మెయింటైన్ చేస్తారు. సామాజిక వర్గ సమీకరణాలు ఉన్నాయి. జగన్ వీళ్ళని దగ్గరికి రానియడు. జగన్ పట్టించుకోడు వీళ్ళు ఎవరిని. అంటే చంద్రబాబు గౌరవం ఇస్తాడు వీళ్ళకి, ఏదో ఒక మేలు చేస్తాడు.